నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రంజాన్ మరియు హోలీ సందర్భంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సదాశివపేట సిఐ ఆధ్వర్యంలో శాంతి సమావేశం జరిగింది. శాంతి సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మరియు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు మరియు పట్టణ యువకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. శాంతి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పండుగను ఇరు వర్గాల వారు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ సిఐ మహేష్ గౌడ్ తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ముందుగా వారికి తెలియజేయాలని ఇరు వర్గాల మత పెద్దలకు సూచించారు. కమ్యూనిటీ మన రంజాన్ పండుగ సజీవైన కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. మనం చేస్తాం, ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది. రంజాన్లు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. హోలీలు వస్తున్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. కానీ ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఒకసారి మనం రిమెంబర్ చేసుకుంటాం. ఒకసారి మనము ఒకవేళ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనకు తెలిసో తెలగనో, మనకి ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫేరప్ అయిపోయింది, బాగా మనకి చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి ఇన్సిడెంట్లు, అవి సర్కిల్ అవుతుంటాయి. కొన్ని అనవసరమైన చిన్న విషయం కానీ దాన్ని వేరే దానికి మౌల్డ్ అవుతుంది. మనం పండగ చేసేదే మంచి కోసం, పండగలు చేసుకునేది మంచి కోసం, అందరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని. అట్లాంటి దాంట్లో మనకు అవాంఛనీయ సంఘటనలు ఏం జరగద్దని, ఒకవేళ జరిగితే మన అవసరం అప్పుడు ఉంటుంది. జరిగితే మన అవసరం అందరం ఒక దగ్గరికి వచ్చేసి దాంట్లో ఉన్న మెయిన్ 100 మంది ఉంటారు, గోపాలన్న చెప్తే 100 మంది ఉంటారు, సత్యనారాయణ చెప్తే 100 మంది ఉంటారు, ఇంకా మన సోదరులు చెప్తే 100 మంది ఉంటారు. అట్లా మనం రిప్రజెంటేటివ్స్ ఉన్నవి ఏంటంటే మనకి కొంచెం ఇట్లాంటి మాటలు ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకునే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే సదాశివపేట పోలీస్ స్టేషన్లో మిక్స్డ్ కోఆపరేషన్ ముందు నుంచి కలిసిమెలిసి ప్రతి పండుగని అద్భుతంగా చేసుకుంటారు. ఇక్కడ అట్లా ఉన్నా కూడా చాలా మంచి రిలేషన్స్. ముస్లిం మన కౌన్సిలర్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అందరు ఒక పార్టీలు ఉన్నారు, వేరు పార్టీలు అయినా కూడా ఒక అవసరం వచ్చినప్పుడు అందరూ ఏకమై మంచిగా ఉంటారు. కాబట్టి అదే కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. సత్యన పెద్దలు కొంచెం అనుభవాలు చెప్పాలా, ఒకవేళ మనకు అట్లాంటి పరిస్థితి అయితే మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలనేది ఒకసారి చెప్పాల్సింది. ఒక 10 నిమిషం మాట్లాడాల్సి మన సదాశివపేట సిఐ గారు మరియు శాంతి కమిటీ ఏర్పాటు చేసిన మరి హోలీ పండుగ రంజాన్ మాస గురించి మరి ఏర్పాటు చేసిన దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ మన విధంగా ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి పాత్రికేయులకు కూడా ముఖ్యంగా మనమందరం కలిసికట్టుగా చేసుకుంటూనే పండుగ అందరూ తెలిసిన విషయమే. మనమందరం కూడా ప్రతి సంవత్సరం పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు కూడా వినాయక చవితి ముందు కూడా ఏర్పాటు చేసినాం. అందరూ కలిసికట్టుగా మనం అందరం కూడా మరి ఏ విధంగా చేసుకుంటే పండుగ అది కూడా కార్యాచరణ చేసుకున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా రంజాన్ మాసం ఉంది కాబట్టి, మరి రంజాన్ పండుగ ఉంది కాబట్టి అందరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలి. ఎక్కడ ఏ విధంగా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకేది కానీ త్వరగా రాకుండా మనమందరము మరి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఐ గారు భారత్ మాతాకి మన సదాశివపేట సిఐ గారు మరియు శాంతి కమిటీ ఏర్పాటు చేసిన మరి హోలీ పండుగ రంజాన్ మాస గురించి మరి ఏర్పాటు చేసిన దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ మన విధంగా ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి పాత్రికేయులకు కూడా ముఖ్యంగా మనమందరం కలిసికట్టుగా చేసుకుంటూనే పండుగ అందరూ తెలిసిన విషయమే. మనమందరం కూడా ప్రతి సంవత్సరం పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు కూడా వినాయక చవితి ముందు కూడా ఏర్పాటు చేసినాం. అందరూ కలిసికట్టుగా మనమందరం కూడా మరి ఏ విధంగా చేసుకుంటే పండుగ అది కూడా కార్యాచరణ చేసుకున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా రంజాన్ మాసం ఉంది కాబట్టి, మరి రంజాన్ పండుగ ఉంది కాబట్టి అందరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలి. ఎక్కడ ఏ విధంగా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకేది కానీ త్వరగా రాకుండా మనమందరము మరి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఐ గారు భారత్ మాతాకి. సారీ, మన విహెచ్పి నుంచి మనకు ప్రతిసారి
ప్రతి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా కూడా సమపాలలో చేస్తాడు. మన పవన్ విహెచ్పి పవన్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. పవన్ మన మునిపల్లి పోలీస్ స్టేషన్ తరపు నుంచి ఈ తాజ్ హోటల్స్ తాజ్ బై ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు రావాల్సిందిగా కూర్చున్నాం. ఇక్కడ సదాశివపేటలో కూడా సమాజం లోపల అందరం ఉంటున్నాం. అందరం కలిస్తేనే ఏ పండుగ అయినా సరే మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉంటాం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ సదాశివపేట చరిత్ర అనేది ఉన్నది. అందరూ అనుకుంటారు సదాశివపేట లోపల ఏదో అవుతుంది అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అలాంటి ఏమీ కూడా సంఘటన జరగలేదు. ఇప్పుడు కూడా కొద్దిమంది ఎవరైనా ఇచ్చేస్తే దాని తప్ప మళ్ళీ అక్కడ పెద్దలు ఇక్కడ పెద్దలు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపు మేమందరం ఒక 30 సంవత్సరాలు అవుతున్నా చదివి అందరం కూడా ఒక రకంగానే ఏది ఉన్నా సరే అందరం కలుపుకొని తీసుకొని పోతాం. పీస్ కమిటీ వాళ్ళ పోలీసు వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఉంది. మనం అందరం కూడా సుఖ సంతోషంతో మన యొక్క పండుగ మంచిగా జరుపుకోవాలి. ఎవరి పండుగలైనా సరే ఎవరి పండుగలు కూడా వాళ్ళు మంచిగా సుఖ సంతోషంతో ఒకరినొకరిని ప్రేమగా చూసుకుంటూ ఒకరినొకరు ద్వేషమే కాదు ఒకరినొకరు ప్రేమగా మనం అందరం కూడా మా పండుగలు కానీ అందరి పండుగలు కానీ అందరం కలిసిమెలిసి తీసుకెళ్తేనే ముందుకెళ్తాయి. ఏ పండుగ అయినా సరే మనకి సమాజం మండలాలు సమాజపరచడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇదే రోజు హోలీ పండుగ. హోలీ పండుగ అంటే ప్రతిసారి హోలీ ఆడుకునే వాళ్ళు అవ్వరు. రాంగా రంగేమిస్తుందంటే మరి ఎందుకు తక్కువైతుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ మన సదాశివపేట పట్టణం ఎటువంటిదంటే ఏ పండుగ కానీ మరి ఏ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకునేటువంటి సదాశివపేట పట్టణము ఇంతవరకు ఎప్పుడు మరి మేము చూసినటువంటి చిన్నప్పటి నుంచైనా ఇలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన పోలీసు వారిగా మనకు ఎప్పుడు సహాయ సహకారం అందిస్తూ మన సహకారం మనం తీసుకుంటూ కలిసిమెలిసి సోదరభావంతో వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనము అందరం బాగుండాలని కోరుకునే దాంట్లో వాళ్ళు ముందుంటారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా అయిందంటే వాళ్ళకి వేరే పట్టదు. కొట్టాలు వేసుకునే మనమంతది చే మనము రక్షించే మాత్రం వాళ్ళదవుతుంది. కనుక మనము ఇక ముందుగా మన దగ్గర మన ఏది వినాయక చవితి అవుతుంది. వినాయక చవితి పండుగ అంత పెద్ద పండుగ నిమజ్జనం రోజు కలిసి ఏర్పాట్లు ఒకవేళ అలాంటి కొంచెం అవాంఛనీయ సంఘటనలకి వాళ్ళు కావుగా వాళ్ళందరూ ఏకమై ఒకసారి శాంతియుతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కనిపించింది డీడబ్ల్యూకి సైడ్ దిక్కాను నీకు తీయలే ఉందా ఎట్లా తీసా చెప్పు విలేకరులకు నాకెంత హోలీ పండుగ సందర్భంగా శాంతి కమిటీ నూతన ఎస్పీ గారు కాల్ చేయడం వల్ల జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎందుకంటే చాలా సంతోషంగా అంటే ఈరోజు రంజాన్ హోలీ 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఏ విధంగా ఉంటాము కాబట్టి పండుగలు ఏ విధంగా జరుపుకుంటాము కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి కానీ ఉన్న స్టాఫ్ కానీ సిఐ గారు కానీ మనం అందరము కలిసికట్టుగా ఒక ప్రేమగా అందరం హోలీ కానీ రంజాన్ పండుగలు కలిసి చేసుకోండి వాళ్ళకు నిరసనగా మనం ఉండాలని నా ఒక కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి అందరికీ ఒక ధన్యవాదాలు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ గారు అధ్యక్షత వహిస్తున్న ఈ మీటింగ్కి మరి పెద్దలంతా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు సదాశివపేట కొండాపూర్ మున్పల్లి మండలం నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా నాయకు ధన్యవాదాలు. మరి సదాశివపేటలో నేను చాలా రోజులు అంటే 88 నుంచి కాలేజీ వరకు ఇక్కడే చదువుకున్నా. సదాశివపేటలో ఎలాంటి కార్యక్రమాలు పండుగలు వినాయక నిమజ్జనాలు కానీ రంజాన్ కానీ ఎలా జరుపుకునేది నాకు బాగా అవగాహన ఉంది. ఇక్కడ ఎలాంటి
గొడవలు అయితే కాలేదు సార్. ఎందుకంటే విద్యార్థి దశ మొత్తం ఇక్కడే ఉన్నది. సదాశివపేట నిమజ్జనం అంటే తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత సదాశివపేట అని చెప్పుకునేది. అటువంటి నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా జరిగేది. అందరూ సహకారం వలనే ఇక్కడ ఉన్న సదాశివపేట, మునిపల్లి, పాతకాలుగా ఏదైతే కొండపూర్ మండల ప్రజల సహాయ సహకారంతో, పోలీసు వారి సహాయ సహకారం, ఇక్కడ మత పెద్దలు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ సదాశివపేట అంటేనే ఒక ఐక్యమత్యానికి మారుపేరుగా ఉంది కూడా. ఇప్పటి వరకు ఎలాంటి కల్లోలాలు, మత కల్లోలాలు అవన్నీ ఏమీ జరగలేదు. ఇక ముందు కూడా మనం ఇప్పుడు సిఐ గారు, ఎస్పీ గారు మంత్రాలు వచ్చారు కాబట్టి ఈ రెండు పండుగలు హోలీ, రంజాన్ వస్తున్నాయి కాబట్టి ఎలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే ఈ మధ్యన సోషల్ మీడియా సిఎస్ఎఫ్ అన్నట్టు సోషల్ మీడియాలో తెలిసో తెలియకో పిల్లలు కొంతమంది ఇట్లా పెట్టడము, అట్లా పెట్టడము అవన్నీ ఉంటే పెద్దలుగా మనము కొంచెం వారించే సమయం ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ చిన్నపిల్లలు తప్పుగా పెడితే కూడా వాళ్ళని కొంచెం మనకు తెలిసిన వాళ్ళైతే నచ్చ చెప్పుకొని దాన్ని పెద్దగా కాకుండా చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్తూ ఇక ముందు కూడా మనం ఇలాగే సదాశివపేటను ఒక శాంతి